హల్లెలూయా. ముందుగా తండ్రి దానికి స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. దేవుడు నెల మొత్తం కాచికాపల నెలను బట్టి ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. క్రితం తర్వాత 11వ వరకు ప్రారంభ గీతము. దేవుడు తన పరిశుద్ధ ఆలయమందున్నాడు. దేవుడు ఏకాగ్రులను సంసారాలుగా చేయను. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమలను అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల నిత్యుడమైన దేవ, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా ఉండుటకంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధంగా ఉన్నావు. మేము కోరు దానికన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా అనుగ్రహించు వాడవై ఉన్నావు. వేటిని గురించి మా మనస్సాక్షి భయపడుచుండదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వముల ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులు అనుగ్రహించి నీ కరుణ సమృద్ధిని మా మీద కుమ్మరించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. ఉద్గమన గీతము. నా హృదయము దేవుని యందు నమ్మకముంచెను కనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా, నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమ, మౌనంగా నుండక నా మనవి ఆలకింపుము. హల్లెలూయా హల్లెలూయా. దేవా, సీయోనులో మౌనముగా నుండగా నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. హల్లెలూయా. అపోస్తల విశ్వాస ప్రమాణమును చెప్తాను. దయచేసి నాతో పాటు కూడా పెద్దగా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్టు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకున్న దేవుడు దీవించుగాక. మన దగ్గర ఫిలిప్పీలో ఉన్నారు. వాక్యాన్ని చదివాను.